అందరికీ వెల్కమ్ టు రష్ కెనడా స్టోరీస్. దిస్ ఈస్ అ డే ఇన్ మై లైఫ్. మా ఎంగేజ్‌మెంట్ యానివర్సరీ రోజు మేమేం చేశామనేది. ఫస్ట్ అయితే యాజ్ యూజువల్ వర్క్ అయితే 6.5 hours later. దెన్ ఈవినింగ్ అయితే రెడీ అయిపోయాం. చాలా క్యాజువల్ లుక్ పెట్టుకున్నా నేను. ఒక క్రాప్ టాప్ ఏసుకున్నా. ఐ పెయిడ్ ఇట్ విత్ డెనిమ్ షార్ట్స్ బికాజ్ సమ్మర్స్ గదా! బయట చాలా ఎండుంది. అండ్ ఆబ్వియస్‌లీ మై ఐ వాచ్. అండ్ దెన్ కొంచెం స్పోర్టీ లుక్ లాగా క్యాజువల్ లుక్ కాబట్టి నేనొక వైడ్ బ్యాండ్ ఉన్న బ్యాగ్ అయితే ఏసుకుంటున్నా. అండ్ దిస్ ఇస్ మై టు గో బ్యాగ్. లైక్ ఆన్ రెగ్యులర్ బేసిస్ నేను ఎక్కువ ఇదే వాడతాను. అండ్ దట్స్ ఇట్. ఐయామ్ రెడీ. అండ్ ఐ పెయిడ్ ఇట్ విత్ వైట్ షూస్. అండ్ ఐ వాజ్ వి వర్ ట్రైయింగ్ టు మ్యాచ్ ఇద్దరము స్పెషల్ డే కాబట్టి. సో, యెస్. అండ్ కిందకెళ్ళేసి మళ్ళీ పైనకైతే వెళ్తున్నా. ఎందుకంటే వాటర్ బాటిల్ మర్చిపోయా. అండ్ సమ్మర్స్ గదా! వాటర్ బాటిల్ క్యారీ చేయడం బెటర్ అని వి ప్రిఫర్. సో, చూసి కట్ చేస్తే ఇక్కడ మా ఆయన మాత్రం నన్ను కోచ్ స్టోర్‌కయితే తీసుకొచ్చాడు. మాల్‌కి తీసుకొచ్చి. ఎప్పుడు సర్ప్రైజెస్ ఇస్తూనే ఉంటాడు. సో, టుడే ఆల్సో వాస్ సర్ప్రైజ్. అంటే యానివర్సరీకిస్తే ఓకే గానీ, ఎంగేజ్‌మెంట్ యానివర్సరీకి గూడా గిఫ్ట్ ఎక్స్‌పెక్ట్ జేయలేదు నేను. సో, యాహ్! ఐ వాస్ లుకింగ్ ఎట్ సమ్ బ్యాగ్ ఆప్షన్స్. ఈ చిన్ని బ్యాగ్ చాలా క్యూట్ అనిపించింది గానీ, ఫుల్ ఎక్స్‌పెన్సివ్ అనమాట. ఆల్‌మోస్ట్ $200-300 ఉండే. సో, అక్కడ పక్కన పెట్టేసా. నాకు పెద్దగా వర్త్ ఇట్ అనిపించలేదు. దెన్ కోచ్‌లో మనకు చెప్పులు బావుంటాయి. చెప్పులు గూడా అరౌండ్ మీరు చూసుంటయితే ఇట్లా 180-200 మధ్యలో ఉండే. కంఫర్టబుల్‌గా ఉండే. ఇన్ కేస్ చెప్పులైతే యూ కెన్ కన్సిడర్ బికాజ్ లాంగ్ రన్‌లో ఎక్కువ వాడతాం గదా! బ్యాగ్స్ కంటే. అండ్ కోచ్‌లో జ్యువెలరీ గూడా కొంచెం చూడనీకి బావుంటదనమాట. అండ్ ఇవి బ్యాగ్ చార్మ్స్ ఈ మధ్య ఏం ట్రెండ్ అవుతున్నాయో అసలు అర్థం అవుతలేవు. ఆ స్కల్ జూడండి ఎట్లుంది. అది బ్యాగ్ ఎవడన్నా యేసుకుంటాడో నాకు తెలీదు. సో, ఏదో ఒకటి 'మహేష్ బాబు' సినిమాలో డైలాగ్ ఉంటది గదా! లైక్ కాఫీకి రకరకాల పేర్లు చెప్పి అమ్మేస్తున్నారని. ఇట్లనే ఇట్లా పిచ్చి పిచ్చి సామాన్లన్నీ గూడా ట్రెండ్ అని జెప్పేసి అమ్మేస్తుర్రు అని కొనేవాళ్ళు కొంటారు. సో, యాహ్! నేనైతే బ్యాగ్ కొనుక్కున్నా అండ్ ఐ విల్ షో ఇట్ టు యూ ఏది కొన్నా అనేది టువర్డ్స్ ఎండ్ ఆఫ్ వీడియో. నెక్స్ట్ వచ్చేసి డిన్నర్ చేద్దాం అనుకున్నాము. సో, వి ఎండెడ్ అప్ గోయింగ్ టు హిబాచి టెప్పన్యాకి అండ్ బార్. సో, దిస్ ఈస్ అ జాపనీస్ రెస్టారెంట్. ఈ మధ్య మాకు కొత్త కొత్తవి ట్రై చేయాలని ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. సో, రెగ్యులర్‌గా ఇండియన్ రెస్టారెంట్స్ ఏం పోతామని ఇక్కడికైతే వచ్చేసినాము. అండ్ మాకు తెలిసిన అన్న ఒకాయన కూడా దీన్ని చెప్పాడనమాట బావుంటదని చెప్పేసి. సో, వి థాట్ వి షుడ్ గో. సో, లోపల రాంగానే నాకు యాంబియన్స్ ఫుల్‌గా నచ్చింది. ఎందుకంటే ఎంటర్ అవుతుంటేనే ఇట్లా ఫుల్ జాపనీస్ వైబ్స్ అనమాట. ఇట్లా సకూరా ఫ్లవర్స్ అని ఉంటాయి కదా! లైక్ పింక్ పింక్ ఫ్లవర్స్ అన్ని పెయింటింగ్స్ కూడా వాళ్ళ రిలేటెడే ఉండే. అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఈస్ పోకెమాన్ ప్లే చేస్తూ ఉండే. మా చిన్నప్పుడు మా అన్న తెగ చూసేటోడు. అండ్ నాకైతే పోకెమాన్ అర్థం కాకపోయేది. అంటే ఇంట్రెస్ట్ ఉండకపోయేది గానీ పికాచు కోసం చూసేదాన్ని. సో, మీరు చూడొచ్చు యాంబియన్స్ అంతా గూడా బుద్ధాస్తోని ఇట్లా ఆ ప్రాపర్ ట్రాన్స్‌లేట్ చేశారనమాట జాపనీస్ రెస్టారెంట్ టైప్స్. సో, మేము చూజ్ చేసుకుంది లైవ్ కిచెన్ ఏరియా అనమాట. సో, ఇక్కడ లైవ్ కిచెన్ అంటే స్టవ్ ఉంది, అన్నున్నాయి. యాస్ యూ కీప్ వాచింగ్ మీకు అర్థమవుతది. అండ్ మెన్యూ గూడా కొంచెం తీసా. ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరైనా ఎళ్ళాలనుకుంటే కొంచెం ఐడియా వస్తదని. సో, ఇక్కడ జనరల్‌గా మనకు దొరికేది స్ప్రింగ్ రోల్స్ అని, లేకపోతే సూప్స్, లేకపోతే సూషి అండ్ టెపెన్యాకి అని ఒక సెట్ ఉంది. అందులో మనకొక సూప్, రైస్, సాలడ్ అట్లా అన్నీ మిక్స్ అయ్యి 4, 5 ఐటెమ్‌లు కలిపొస్తాయన్నమాట. సో, మేమైతే అదే తీసుకుంటాము. సో, ఐ విల్ షో ఇట్ టు యూ. అండ్ యాహ్! నాకైతే ఫుల్‌గా నచ్చింది ఓవరాల్ యాంబియన్స్. సో, ఐ వాస్ క్లికింగ్ ఎ ఫ్యూ పిక్చర్స్ అండ్ వీడియోస్. అండ్ డ్రింక్స్‌కొచ్చేసరికి ఐ ఆర్డర్డ్ పినా కొలాడా విచ్ ఈస్ ఎ మాక్టైల్ అండ్ మా ఆయనది ఏదో కాక్టైల్ అనమాట. దూరం నుంచి చూస్తే నాకే ఇదొస్తదేమో క్యూట్‌గుందనుకున్నా గానీ అది మా ఆయనకెళ్ళింది. నాది బావుందనుకోండి. బట్ యాహ్! సో, టేస్ట్ చేద్దామని ఫస్ట్ టేస్ట్ చేసినాక నాకైతే చాలా నచ్చింది. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐ హాడ్ సో ఫార్ ఇండియా అండ్ కెనడాలో కలిపి. అండ్ ఇట్ వాస్ రియలీ యమ్మీ. సో, మా ఆయన డ్రింక్ ఎట్లా ఉందని గూడా నేను రివ్యూ ఇమ్మని చెప్తున్నా అక్కడ. సో, హీ ఆల్సో లైక్డ్ హిస్ డ్రింక్. సో, నెక్స్ట్ వచ్చేసి సాలడ్ ఇచ్చారు ఫస్ట్ అయితే. అండ్ అదేంటి ష్రెడెడ్ లెటస్, క్యాబేజ్, క్యారట్స్ అండ్ ఆ సెంటర్‌లో ఏదైతే ఉందో అది చాలా యమ్మీ ఉండే. ఐ గెస్ జింజర్ అండ్ అనియన్ బేస్డ్ అనమాట అది. సో, నాకు చాలా నచ్చింది. ఇట్ వాస్ సూపర్ యమ్మీ. అంటే ఉట్టి సాలడ్ తినడం కంటే ఆ డ్రెస్సింగ్ వల్ల చాలా టేస్టీ అనిపిచ్చింది. అండ్ అది మన జింజర్‌తో అయితే జేయలేదు. వాళ్ళ జింజర్ ఏదో రెడ్డిష్, పింకిష్ కలర్‌లో ఉంది. సో, దాంతో అయితే ఏశారు. సో, నాకది ఐడియా నిజంగా నచ్చింది. మేబీ ఆ రెసిపీ ఏమైనా ఉంటే మనం జేసుకుంటే మనకు ఆ సాలడ్ గూడా బోరింగ్ అనిపించదు. అండ్ వి కెన్ ఈట్ ఇట్ లైక్ యమ్మీగా ఉంది కాబట్టి వి కెన్ డెఫినైట్‌లీ ఈట్ ఇట్. సో, హెల్త్‌కి హెల్త్ అండ్ టేస్ట్‌కి టేస్ట్ అన్నట్టు అనిపించిందనమాట. సో, నేనదే ఎక్స్‌పెరిమెంటల్‌గా ట్రై చేసి చెక్ చేస్తున్నా అసలేముంటది అందులో? ఏముంది అని ఫిగర్ ఔట్ జేయడానికి ట్రై చేస్తా ఉండే అనమాట.
సో, ఎప్పుడైనా వేరే కుజీన్స్ ఆర్ వేరే వాళ్ళ ఫుడ్ తిన్నప్పుడు నేను అబ్జర్వ్ చేసేదేంటంటే, ద వే దే ఆర్ సర్వింగ్, ద వే దేర్ హాస్పిటాలిటీ ఈస్. అండ్ ఇక్కడ చాలా బావుండే. బిఫోర్ వి ఆస్క్ అన్నీ మనకి బావున్నాయా అని అడుగుతున్నారు. లైక్ ఈజ్ ఇట్ యువర్ ఫస్ట్ టైమ్ అని అడుగుతున్నారు. లైక్ మెన్యూ ఏంటని వాళ్ళే సజెస్ట్ చేశారు. సో, ఐ రియలీ లైక్ ది హాస్పిటాలిటీ. అండ్ ఆల్సో డెఫినెట్‌గా అందరూ సాలడ్స్ ఫస్ట్ తింటారు. లైక్ నేను జాపనీస్ అయినా, కొరియన్ అయినా ఏవి చూసినా మ్యాక్స్ అలాగే తింటారు. అండ్ దెన్ ప్రోటీన్ ఎక్కువుంటది, కార్బ్స్ తక్కువుంటది, రైస్ తక్కువ తింటారు. సో, ఇదొక సిమిలర్ ప్యాటర్న్ అనమాట అందరికి. యూ లైక్ ఇట్? క్యారెట్ విత్ దట్ ఈస్ సో గుడ్ కదా. యమ్మీ ఉంది క్యారెట్ సాస్ లాంటిది అంతా క్రేజీ. आपने मारे हो So welcome to Hibachi. My name is Samar and I'm the chef today. So I'll just లైవ్ కిచెన్ అంటే అట్లా ఎంటర్‌టైన్ చేస్తూ ఇక్కడే అన్నీ కుక్ చేస్తాడు. సో, కీప్ వాచింగ్. హాయ్ కూడా భలే వస్తుంది. తను అక్కడ కుక్ చేసేలోపు మాకు ఇక్కడ సూషీ అయితే వచ్చేసింది. సూషీ చూసినప్పుడల్లా నాకు మా డ్యాడీ గుర్తొస్తాడు. సూషీ తింటావా అంటే, "సూషే తింటా చూడకుండా తినా" అని అంటాడనమాట. సో, నాకక్కడ అదే గుర్తొస్తుండే. అండ్ ఇట్స్ వెరీ ఎంటర్‌టైనింగ్ టు వాచ్. మనకి మెయిన్ కోర్స్ ఒకటే ఈయన మన ముందు కుక్ చేస్తాడు. సూప్ అండ్ ఆల్ వాళ్ళు లోపల కిచెన్ నుంచి తెస్తారనమాట. సో, ఇట్స్ సచ్ ఎ ఫన్ ఎక్స్‌పీరియన్స్ టు వాచ్ అండ్ ఐ వుడ్ డెఫినైట్‌లీ రికమెండ్ ఇట్. ఒకవేళ ట్రై చేయని వాళ్ళుంటే డెఫినెట్‌గా ట్రై చేయాలి. ఇట్స్ ఎ హోల్ ఎక్స్‌పీరియన్స్. సో, యెస్. మనల్ని ఫస్టే మెన్యూ అడుగుతారు గదా! మనం కూర్చున్న అరేంజ్‌మెంట్, సీటింగ్ అరేంజ్‌మెంట్ అకార్డింగ్ ఆయన నోట్ జేసుకుంటాడనమాట షెఫ్. సో, రైస్ ఐటెమ్ ఉందా అంటే అందరికి ఒకసారి రైస్. సో, అందులో మేము నలుగురం ఉండే. ఒక కపుల్, ఒక పాప, మేమిద్దరం ఉండే ఈ టేబుల్‌లో. సో, నేనైతే చికెన్ ఆర్డర్ చేసుకున్నా. మా ఆయన సాల్మన్ ఫిష్. సో, వాళ్ళు ఇంకా ఏదో ఫిష్, ఇంకేదో ప్రోటీన్స్ చూజ్ చేసుకున్నారు. సో, అన్నీ అట్లా ఫ్రై చేయడం స్టార్ట్ చేస్తాడనమాట. సో, వెజిటబుల్స్ ఇస్ ఫర్ ఎవ్రీబడీ. సో, నూడిల్స్ వేరే ఆయనకి, ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది మేము సెలెక్ట్ చేసుకున్నాం. సో, అట్లా అన్నీ కుక్ చేసుకుంటా ఎళ్తాడనమాట. అండ్ మీన్‌వైల్ మనం తినే స్టార్టర్స్ అవన్నీ ఒస్తాయి. మనం తినుకుంటా ఇవన్నీ చూస్తూ ఎంజాయ్ జేయొచ్చనమాట. అండ్ ద వే హి వాస్ టాకింగ్, ఇంటరాక్టింగ్ ఆల్సో వాస్ రియలీ ఫన్. సో, చాలా బావుండే చూస్తా ఉంటే గూడా. అండ్ ఇవన్నీ ఎట్లనో వండేస్తాడు, ఎట్లా గుర్తుపెట్టుకుంటారనుకున్నా గానీ, అరేంజ్‌మెంట్ ఉందనమాట. ఎక్కడ సీటింగ్ అకార్డింగ్ వాళ్ళక్కడ గుర్తుపెట్టుకున్నారు మెన్యూ అనేది. సో, హి స్టార్టెడ్ కుకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ అట్లాగే. అవన్నీ ఆయిల్స్, పెప్పర్, సాల్ట్ అవన్ననమాట. సో, అవే ఏస్తున్నాడు. మీన్‌వైల్ నా సూపొచ్చేసింది. ఇది మీసో సూప్ అంటారనమాట. సో, సూప్ బ్రాత్‌లోనే డంప్లింగ్స్ గూడా ఉంటాయి. చికెన్ డంప్లింగ్స్. సో, ఇప్పుడు సూప్ యమ్మీ నాకైతే చాలా నచ్చింది. అండ్ మీన్‌వైల్ ఇక్కడ మధ్య మధ్యలో కుకింగ్ వీడియోస్‌ని అబ్జర్వ్ చేస్తూ అక్కడ సూప్ ఎంజాయ్ చేస్తున్నా అనమాట. సో, దట్ ఈస్ వాట్స్ సో, ఈ సూప్ అనేది ఒక అప్‌గ్రేడ్ అనమాట. నార్మల్ సూప్ ఇస్తారు. మేము దాన్ని అప్‌గ్రేడ్ చేపిచ్చి ఆ డంప్లింగ్స్ కూడా యాడ్ చేపిచ్చుకున్నాం. లైక్ చికెన్ డంప్లింగ్స్ అండ్ ఇట్స్ వర్త్ ఇట్. సూపర్ ఉండే అనమాట. ఆథెంటిక్ ఉండే ఆ డంప్లింగ్స్ గూడా. మనకు జనరల్‌గా ఫ్రోజన్‌లో దొరికేవి ఇంత బాగోవు. కానీ వీళ్ళది వీళ్ళ డిష్ కాబట్టి వీళ్ళు చాలా చేశారనమాట. oh, well, we see the fire.
సో, ఇది చాలా ఫన్నీగా ఉండే. చిన్నప్పుడు మనకొక బొమ్మలుంటుండే గదా! లైక్ ప్యాంట్ కింద చేయంగానే సుస్సు వచ్చేది. సో, దాంట్లో ఆయిలేసుకున్నాడనమాట. సో, ఇట్ వాస్ ఫన్ టు వాచ్. సో, ఎంగేజ్‌మెంట్ యానివర్సరీ గూడా సెలబ్రేట్ జేసుకుంటారా అంటే, ఐ వుడ్ సే ఏ ఒకేషన్ అయినా మీరు వెతికి, వెతికి మరీ స్పెండ్ జేసుకోవాలి టైము అండ్ సెలబ్రేట్ జేసుకోవాలి. దట్ ఈస్ వాట్ మేక్స్ లైఫ్ ఫన్ అండ్ హ్యాపీ. సో, ఏ చిన్న మూమెంట్ అయినా అది మీకు సెలబ్రేట్ జేసుకోవాలనిపిస్తే చేసుకోండి. డజంట్ మ్యాటర్. చాలామంది అనుకుంటారు ఏంది ఎంగేజ్‌మెంట్‌కి గూడా ఇంత చేస్తారా అని గాని. అందరూ చేయొచ్చు, అందరూ చేయకపోవచ్చు. బట్ వి లైక్ టు సెలబ్రేట్ సో వి డిడ్. సో, యాహ్! వి వర్ రియల్లీ ఎంజాయింగ్. ఫుడ్ తింటూ ముందర అలా షో జూస్తూ ఇట్ వాస్ అ కంప్లీట్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. అలాగే మాట్లాడుకుంటూ అయితే తింటా ఉండే మేము. అండ్ నెక్స్ట్ నేను ట్రై చేస్తున్నా సుషి విత్ చాప్‌స్టిక్ ఆఫ్‌కోర్స్. సో, సుషి మేము వెజ్ ఆర్డర్ చేసుకున్నాం. ఎందుకంటే నాన్ వెజ్ అయితే అది ఉడకనట్టుగా రాగా అనిపిస్తే నాకు నచ్చదు. సో, మేము అవకాడో అండ్ క్యూకంబర్ సుషి అయితే ఆర్డర్ చేసుకున్నాము. అండ్ ఇట్ వాస్ యమ్మీ. అగైన్ సాస్ గూడా నేను చెప్పాను గదా! సాలడ్ మీద ఇచ్చిన సాసే ఇచ్చారు. వీళ్ళు సోయ్ సాస్ ఏమి ఇవ్వలేదు. అండ్ చాలా యమ్మీ ఉండే. చాలా హెల్తీగా అండ్ చాలా ఫ్రెష్‌గా అది తెలుస్తుందనమాట ఫ్రెష్‌లీ మేడ్ అని. సో, ఐ రియల్లీ లైక్డ్ ఇట్ అండ్ యాహ్! పోర్షన్ గూడా బావుండే. సో, బేసికల్లీ ఇక్కడ ఫస్ట్ ఫ్రైడ్ రైస్ 3 నలుగురం ఉన్నామని చెప్పా గదా! అడల్ట్స్. సో, 3 ఆఫ్ us హావ్ ఆర్డర్డ్ ఫ్రైడ్ రైస్. సో, ముగ్గురికి 3 బౌల్స్‌లో సర్వ్ చేసి అక్కడ నీట్ చేసేస్తున్నాడనమాట. సో, వెరీ ఆర్గనైజ్డ్ ఎవరిది వాళ్ళకి పెట్టేస్తున్నాడు. ఫస్ట్ సాలడ్ సర్వ్ చేశాడు మాకైతే. దెన్ సాల్మన్ ఫిష్ కొంచెం ఫాస్ట్‌గా కుక్ అవుతది కాబట్టి ఆయనకు ఫస్ట్ ఫిష్ సర్వ్ చేసేసారు. దెన్ అట్లా ఒక్కొక్కళ్ళకి సర్వ్ చేసుకుంటా అయితే ఎళ్తున్నాడనమాట. అండ్ ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ టు వాచ్. ఇంకొకతను నూడిల్స్ ఆర్డర్ చేసుకున్నాడు. సో, ఆయనని అడిగాడు గూడా లైక్, "యూ వాంట్ యువర్ నూడిల్స్ అండ్ వెజ్జీస్ టు బి మిక్స్డ్ ఆర్ సెపరేట్" అని గూడా అడిగాడు. సో, అన్నీ అడుగుతారనమాట. లైక్ అలర్జీస్ ఉన్నా, లేకపోతే మీకేమైనా కావాలన్నా, వద్దన్నా గూడా లైక్ ఎక్స్‌ట్రా సాస్ కావాలన్నా గూడా అన్నీ మనం క్వెషన్ అడిగి వాళ్ళు దాని అకార్డింగే ప్రిపేర్ చేస్తారనమాట. సో, యూ కెన్ ఆస్క్ మీకు ఎక్స్‌ట్రా స్పైస్ కావాలన్నా, ఎక్స్‌ట్రా ఏమైనా కావాలన్నా యూ కెన్ జస్ట్ ఆస్క్ దెమ్ అండ్ హీ'll డూ ఇట్ ఫర్ యూ. Salmon Puliso. For your veggies, you want it with mixed with noodles or separate? Mixed. సో, ఇక్కడ ఇదే అనమాట సాల్మన్ ఫిష్. సాల్మన్ ఫిష్ ఈస్ వెరీ హెల్తీ. లైక్ హార్ట్, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు గూడా ప్రిఫరబుల్లీ ఇదే తినడం బెస్ట్. సో, హెల్తీయర్ వర్షన్ ఆఫ్ ప్రోటీన్ కావాలంటే సాల్మన్ ఫిష్ చూజ్ చేసుకోవచ్చు దాన్ చికెన్ అండ్ ఆల్. సో, మై హస్బెండ్ chose సాల్మన్ ఫిష్. హి రియల్లీ లైక్స్ ఇట్. నాకైతే పెద్దగా నచ్చదు. అండ్ ఇక్కడ ఫన్ పార్ట్ ఏంటంటే బ్రోకలీని క్యాచ్ చేస్తా అని అడిగాడు అక్కడున్న వాళ్ళని. సో, మై హస్బెండ్ వాస్ ట్రైయింగ్. సో, ఇట్ వాస్ ఎ ఫన్ ఎక్స్‌పీరియన్స్ ఇదంతా గూడా.
అదంతా ఒక 1, 1½ అవర్ ప్రాసెస్ అనమాట. మనం ముందర కుకింగ్ చేసేది. సో, టెపెన్యాకి అంటే ఇవన్నీ వచ్చాయన్నమాట. ఒక సాలడ్, ఒక ప్రోటీన్, పక్కన సాలడ్, 2 సాస్‌లు అండ్ రైస్ ఆర్ నూడిల్స్ చూజ్ చేసుకోవచ్చు. మేమైతే రైస్ చూజ్ చేసుకొని దాన్ని ఫ్రైడ్ రైస్ కింద అప్‌గ్రేడ్ చేశామన్నమాట. సో, ఐయామ్ ట్రైయింగ్ ఔట్ ద వెజ్జీస్. సో, వెజ్జీస్‌లో బ్రోకలీ వాస్ సో గుడ్ అసలకి. జస్ట్ పెప్పర్, సాల్ట్ ఏసి ఫ్రై చేశాడు. బట్ ఇట్ వాస్ సో యమ్మీ. నాకైతే సాలడ్ ఇలా చేసిస్తే ఎవరన్నా రోజు తినొచ్చు కదా అనిపించింది. అండ్ ద రైస్ కూడా డిఫరెంట్‌గా ఉండే. లైక్ కొంచెం దొడ్డు బియ్యం అంటారు కదా! ఆ టైప్స్ ఉండే. అండ్ లాస్ట్‌కి డెజర్ట్‌కైతే నేను మ్యాంగో చీజ్ కేక్ ఆర్డర్ చేసుకున్నా. అండ్ చెప్పా కదా! హాస్పిటాలిటీ చాలా బావుండే. యాక్చువల్లీ మేమే ఆర్డర్ చేసుకున్నాము. కానీ వాళ్ళు మేము ఫస్ట్ టైమ్ వచ్చామని చెప్పేసి అది బిల్ కూడా తీసుకోలేదనమాట. చీజ్ కేక్ ఈస్ ఆన్ ద హౌస్ అని చెప్పారు. సో, యాహ్! ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ మొత్తం వైబ్ అది చాలా బావుంది. అట్లా అని ఫుడ్ బాలేదా అంటే ఫుడ్ గూడా ఇండియన్ బడ్స్ మన టేస్ట్ బడ్స్‌కి తగ్గట్టు ఉంది. సో, నాకు చాలా చాలా నచ్చింది. అండ్ ఓవరాల్ యాంబియన్స్ గూడా బావుండే. ఇంకా మేమెళ్ళిన టైం తర్వాత ఇంకా చాలా పీపుల్ వస్తూనే ఉన్నారు. అండ్ అదొక వీక్ డే వెన్స్‌డే అయినా. అండ్ నేను ఈ అంబ్రెల్లా సోవెనిర్ లాగా పట్టుకోబోతున్నా గుర్తుగా ఉంటది కాబట్టి. అండ్ ఇది బార్ సెక్షన్ అనమాట. యూ కెన్ జస్ట్ సిట్ ఇట్లాంటి ఏరియాస్‌లో కూర్చోవచ్చు. లేకపోతే లైవ్ కిచెన్ అంటే లైవ్ కిచెన్ దగ్గర కూడా ఎళ్ళొచ్చు. అండ్ యాహ్! పైన అదంతా కూడా చాలా బాగా అరేంజ్ చేశారనమాట. ఓవరాల్ యాంబియన్స్ వాస్ రియల్లీ నైస్. అండ్ దెన్ కొన్ని ఫోటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాను. అండ్ ఇట్ వాస్ ఎ లవ్లీ, లవ్లీ ఎక్స్‌పీరియన్స్. ఫస్ట్ టైమ్ కాబట్టి ఇంకా కూడా ఎక్కువ ఎక్సైట్‌మెంట్ లాగా ఉండే అనమాట. అండ్ యాహ్! ఇంటికైతే వచ్చేసాము. అండ్ ఇక్కడ నేను నా బ్యాగ్ చూపియడానికైతే కూర్చున్నా. సో, నేను కోచ్‌లో ఏం బ్యాగ్ తీసుకున్నాననేది. సో, ఎప్పటినుంచో నేను ఒక వర్క్‌కి బ్యాగ్ తీసుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే నాకు యాక్చువల్లీ షోల్డర్ బ్యాగ్స్ లేవనమాట. ఎందుకో ఒకటే షోల్డర్ మీద ఏసుకుంటే ఎందుకో నాకు నచ్చదు. ఎప్పుడు నా దగ్గర క్రాస్ బాడీ బ్యాగ్సే ఎక్కువుంటాయి. కానీ దిస్ టైమ్ నేను ఇంకా పెద్ద అయిపోతున్నాం గదా! ఆఫీస్‌కి గూడా ఎళ్తున్నా గదా! ఒక్కటన్నా కొంచెం టోట్ బ్యాగ్ లాగా పెద్ద బ్యాగ్ ఉండాలని జెప్పి తీసుకున్నా. అండ్ దిస్ వాస్ గిఫ్టెడ్ అగైన్ బై మై హస్బెండ్. సో, యాహ్! నేను అన్బాక్సింగ్ అయితే చేస్తున్నా. అండ్ దానికొక క్లాత్ ఇచ్చారు డస్ట్ బ్యాగ్ లాగా. అండ్ దిస్ ఈస్ ద బ్యాగ్ ఐ టుక్. సో, ఇట్స్ వెరీ షీక్ అండ్ ఎలిగెంట్ లుక్ వచ్చింది. నాకిట్లా మల్టిపుల్ ప్రింట్ ఎంకే అని రాసి, కోచ్ అని రాసున్న బ్యాగ్స్ నాకు నచ్చవు. సో, ఇది 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 వైట్ కలర్ కాబట్టి మెయింటెనెన్స్ కష్టమే. కానీ నాకెందుకో నచ్చింది. దిస్ వాస్ చోసెన్ బై మై హస్బెండ్. అండ్ లోపల ఆ కోచ్ ప్రింట్‌తో ఉన్న క్యాన్వాస్ లాంటి థింగ్ అయితే ఉంది. మిగతా బ్యాగ్ మొత్తం ప్యూర్ లెదర్ అనమాట. సో, అందుకే మనకి ఎక్స్‌పెన్సివ్ పడ్డది. బికాజ్ ఇట్స్ బిగ్ ఇన్ సైజ్ అండ్ ప్యూర్ జెన్యూన్ లెదర్ కాబట్టి కొంచెం ఎక్స్‌పెన్సివ్ పడ్డది. అండ్ మెయింటెనెన్స్ కూడా చేసుకోవాలి వైట్ కాబట్టి. బట్ నాకనిపించింది చాలా బావుంటది. లైక్ ఎనీ అవుట్‌ఫిట్స్ ఎయిర్‌పోర్ట్ లుక్స్‌కైనా దేనికైనా బావుంటది. అండ్ ఇట్స్ వెరీ స్పేషియస్. సో, నాకు నిజంగా నచ్చింది. అండ్ ఇంకొక కామెడీ థింగ్ ఏంటంటే కామెడీ గాదు. అంత పెట్టి బ్యాగ్ గొన్నప్పుడు దానికి క్లెన్జర్ అండ్ మాయిశ్చరైజర్ గూడా గొన్నామనమాట. సో, మొహాలకే క్లెన్జర్‌లు, మాయిశ్చరైజర్‌లు ఉంటాయని దెలుసు గానీ, బ్యాగ్‌లోకి ఉంటాయని తెలుసా లేదా నాకు కామెంట్ జేసి చెప్పండి. సో, నేను దాని గురించి ఇంకెక్కువ షార్ట్‌లో జెప్తా అనమాట. సో, డు నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో, ఇది నా ఓవరాల్ లుక్. బ్యాగ్ ఎలా ఉంది పట్టుకోవడానికని చూపిస్తున్నా కొంచెము. సో, యెస్, ఐ రియల్లీ లైక్డ్ ఇట్. అండ్ కామెంట్ డౌన్ అండ్ లెట్ మీ నో ఇఫ్ యూ లైక్డ్ ఇట్. అండ్ యాహ్! సో, ఈవినింగ్ మళ్ళీ మేము 'కింగ్డమ్' మూవీకైతే ఎళ్ళాము. సో, బ్యాంగ్ ఆన్ డే అనమాట. సో, నైట్ గూడా మంచిగా సడన్ ప్లాన్ ఇది గూడా 'కింగ్డమ్‌కైతే' ఎళ్ళాము. మూవీ చాలా బావుంది. వీడీ యాక్టింగ్ చాలా చేశాడు. అసలు ఫైట్ సీక్వెన్సెస్ అండ్ ఆల్. యూ కెన్ డెఫినైట్‌లీ వాచ్ ఇట్ ఇన్ ది థియేటర్స్ ఇఫ్ యూడ్ లైక్. అండ్ నైట్ మూవీ అయిపోయేసరికి 12:30, 1 అయింది. వర్షం పడడం స్టార్ట్ అయింది. నాకు చాలా మంచిగా అనిపించింది. ఇట్ వాస్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఎండ్ టు ద డే. అండ్ సడెన్‌గా క్రేవింగ్ వచ్చేసి మిల్క్ షేక్ తీసుకుందామనైతే ఆగాము. 1:30 AM అవుతుంది ఆ టైంలో. సో, మిల్క్ షేక్ తీసుకొనైతే ఇంటికొచ్చేసాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.